2014 విభజన తర్వాత సవాళ్ళని సమస్యల్ని అధిగమించాం. నవ్యాంధ్ర కోసం ముందుకు పోయాం. ఎన్డీఏలో భాగస్వామిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేశాం. మోదీ గారి చేతుల మీదుగా అమరావతిని నిర్మాణం కోసం చేశాం. అదే గాని ఈరోజు పూర్తయి ఉంటే దేశంలో ఒక బ్రహ్మాండమైన నగరంగా అమరావతి తయారయ్యేది. 3 ముక్కలాటతో అమరావతిని నాశనం చేసి భ్రష్టు పట్టించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. పోలవరం కేంద్ర సహకారంతో 72% పూర్తి చేసి ఈ ప్రభుత్వం పోలవరాన్ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా ఒక ప్రాజెక్టు కాదు, అన్ని ప్రాజెక్టులు నష్టపోయాం. సహజ వనరులు దోచేశారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ అన్నిట్లో వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. జే బ్రాండ్లతో లిక్కర్ తెచ్చి ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి అతని ఆదాయం పెంచుకున్న దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఓటేసిన ప్రజల్ని పన్నులు మా యువత ఉత్సాహం చూస్తున్నా, మా ఆడబిడ్డల పట్టుదల చూస్తున్నాం. ఈరోజు మీరందరూ కూడా మోదీ గారి నాయకత్వంలో అండగా ఉంటామని చెప్పడానికి వచ్చారు. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌరవ ప్రధాని, ప్రగతివాది నరేంద్ర మోదీ గారికి స్వాగతం, సుస్వాగతం. 5 కోట్ల తెలుగు ప్రజల తరపున మరొక్కసారి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. స్వాగతం పలకడం అంటే రాష్ట్రంలో ఇండల్లో ఉండే వారికి కూడా వినపడాలి, గట్టిగా చెప్పాలి, చప్పట్లు కొట్టి. గో బ్యాక్, కొంచెం ఎన్నికెళ్ళండి, దయచేసి వినాలి ఇప్పటికే. ఎందుకంటే అక్కడ మైక్ డిస్టర్బ్ అయితే ప్రధానమంత్రి గారు చెప్పాలనుకున్న సందేశం మనం వినే అవకాశం రాదు. కాబట్టి దయచేసి పక్కకి వెళ్ళాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి, 3 పార్టీల నేతలకు, కార్యకర్తలకు, అందరికీ మరొక్కసారి ప్రజలకు నా నమస్కారాలు. నేటి ఈ ప్రజాగళం సభ రాష్ట్ర పునర్నిర్మాణ భరోసా సభ. అది ప్రస్తుతం చూస్తే, మీ అందరి ఉత్సాహం చూస్తే అది నిరూపితమైంది. ప్రజల ఆశల్ని, ఆకాంక్షల్ని సాకారం చేసే సభ. ఇంకో పక్క 5 ఏళ్లలో విధ్వంస, అహంకార, అవినీతి పాలనతో ప్రజల జీవితాల్ని నాశనం అయ్యాయి. అందుకే ప్రజల గుండె చప్పుడు బలంగా వినిపించడానికి 3 పార్టీలు జట్టయ్యాయి. రేపు జరిగే ఎన్నికల్లో మీరివ్వబోయే తీర్పే ఈ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీ జీవితాలు తీర్చిదిద్దే బాధ్యత మాది. మీ మద్దతు, ఆశీర్వాదం మాకివ్వాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. 3 పార్టీలు జెండాలు వేరు కావచ్చు, మా జెండా ఒకటే. అదే సంక్షేమం, అదే అభివృద్ధి, అదే ప్రజాస్వామ్య పరిరక్షణ. మోదీ గారు ఒక వ్యక్తి కాదు, భారతదేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్న ఒక శక్తి. అవునా కాదా? మోదీ అంటే సంక్షేమం, మోదీ అంటే అభివృద్ధి,
మోదీ అంటే సంస్కరణ, మోదీ అంటే భవిష్యత్తు, మోదీ అంటే ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం. ప్రపంచం మెచ్చిన మేటైన నాయకుడు మన నరేంద్ర మోదీ గారు. ప్రధానమంత్రి అన్నా యోజన, ఆవాజ్ యోజన, ఉజ్వల యోజన, కిసాన్ సమ్మాన్ నిధి, పిఎం ఆయుష్మాన్ భారత్, జల జీవన్ మిషన్ వంటి పథకాలతో సంక్షేమానికి కొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి నరేంద్ర మోదీజీ. సంక్షేమ పథకాలు అందిస్తున్నాయి దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చడానికి. మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, గతిశక్తి, భారత్ మాల వంటి అభివృద్ధి కార్యక్రమాలతో సంపద సృష్టించిన వ్యక్తి మోదీ గారు. డిమానిటైజేషన్, జిఎస్టి వంటి సంస్కరణలతో దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చిన వ్యక్తి మోదీ గారు. ఆయన నినాదం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదంతో దేశానికి ఒక నమ్మకాన్ని కల్పించిన శక్తివంతమైన నాయకుడు నరేంద్ర మోదీ గారు. వికసిత్ భారత్ నరేంద్ర మోదీ గారి కళ. వికసిత్ ఆంధ్రప్రదేశ్ మనందరి కళ కావాలి. వికసిత్ భారత్ దిశగా దేశం దూసుకుపోతుంది. ఈ ప్రయాణంలో వచ్చే అవకాశాల్ని అందిపుచ్చుకొని ఏపీ కూడా అభివృద్ధి చెందాలి. మన జీవితాలు బాగుపడాలి. పేదరికం లేని దేశం మోదీ గారి కళ, ఆయన సంకల్పం. ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడం మన సంకల్పం కావాలి. అందుకే మనం అందరం ఆయన ఆశయాలతో అనుసంధానం కావాల్సిన అవసరం ఉంది. ఒక విషయం ఇక్కడ చెప్పాలి. मोदी जी का संदेश है कि विकसित भारत के लिए यही समय है, सही समय है. నేను చెప్తున్నాను, मैं कहना चाहता हूं कि देश को सही समय में मोदी जी जैसा सही नेता मिला है. आपकी पूरी कोशिशों में हम आपके साथ रहेंगे, ये हमारा वादा है. 2014 విభజన తర్వాత సవాళ్ళని సమస్యల్ని అధిగమించాం. నవ్యాంధ్ర కోసం ముందుకు పోయాం. ఎన్డీఏలో భాగస్వామిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేశాం. ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే 11 జాతీయ విద్యా సంస్థల్ని కేంద్ర సహకారంతో ఇక్కడ నిలబెట్టాం. మోదీ గారి చేతుల మీదుగా అమరావతిని నిర్మాణం కోసం చేశాం. అదే గాని ఈరోజు పూర్తయి ఉంటే దేశంలో ఒక బ్రహ్మాండమైన నగరంగా అమరావతి తయారయ్యేది. 3 ముక్కలాటతో అమరావతిని నాశనం చేసి భ్రష్టు పట్టించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. పోలవరం కేంద్ర సహకారంతో 72% పూర్తి చేసి ఈ ప్రభుత్వం పోలవరాన్ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా ఒక ప్రాజెక్టు కాదు, అన్ని ప్రాజెక్టులు నష్టపోయాం. సహజ వనరులు దోచేశారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ అన్నిట్లో వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, మన బిడ్డలు వెలగాలి, జీవితాలు బాగుపడాలి. అందుకే ఈ పొత్తు. నరేంద్ర మోదీజీ గారి సంకల్పం
గెలవడం కాదు, నిన్ననే ఎన్నికల శంఖారావం మోగింది, ప్రజల్లో ఉత్సాహం పెరిగింది. దేశంలో ఎన్డీఏకి 400+ సీట్లు వస్తాయి. అదే మరి ఆంధ్రప్రదేశ్ లో 25కు 25 గెలిపించే బాధ్యత మీదే. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది చేసి ఈ రాష్ట్ర పునర్నిర్మాణం చేసుకోవాలి. మోదీజీ గారి నాయకత్వంలో దేశాన్ని ముందుకు తీసుకుపోతే ఎన్డీఏ పాలనలో ఆంధ్రప్రదేశ్ని బాగు చేసుకుందాం. అందరూ సహకరించమని కోరుతూ మరొకసారి మోదీజీ గారిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ మీటింగ్కి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై ఆంధ్రప్రదేశ్, జై భారత్, జై హింద్.